కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రగుట్టలో కీలక అడుగు ముందుకు పడింది. 5 రోజుల సర్చ్ ఆపరేషన్లో మావోయిస్టుల బంకర్ను గుర్తించారు. అందులో 1000 మంది ఉండేలా భారీ గుహ ఉంది. ఆ గుహలో నీటి సౌకర్యం కూడా ఉంది. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు మకాం మార్చారు. కాగా కర్రగుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గుహ విజువల్స్ భద్రతా బలగాలు విడుదల చేశాయి. కేంద్ర బలగాలు చేపట్టిన ఆపరేషన్ కర్రగుట్టలో కీలక అడుగు ముందుకు పడింది. 5 రోజుల సర్చ్ ఆపరేషన్ లో మావోయిస్టులు బంకర్ ని గుర్తించారు. అందులో 1000 మంది ఉండేలా భారీ గుహ ఉంది. ఆ గుహలో నీటి సౌకర్యం కూడా ఉంది. భద్రతా బలగాల రాకను పసిగట్టిన మావోయిస్టులు మకాం మార్చారు. కాగా కర్రగుట్టలో అనేక గుహలు ఉండటంతో భద్రతా బలగాలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులో సర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. గుహ విజువల్స్ ను భద్రతా బలగాలు విడుదల చేశాయి. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి. తెలంగాణ ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్న కర్రగుట్టల పైన ఉద్రిక్త పరిస్థితులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పోలీస్ బలగాలు కర్రగుట్టల పైన ఇంకా గాలింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే మావోయిస్టుల బంకర్ లభ్యమైనట్టుగా, బంకర్ ను పోలీసులు గుర్తించినట్టుగా ఒక సమాచారం అయితే అందుతుంది. ఆ బంకర్ లో సుమారు 1000 మంది వరకు మావోయిస్టులు ఉండవచ్చు. అదేవిధంగా వారికి నీటి లభ్యత కూడా ఈ బంకర్ లోనే ఉంది అని పోలీసు బలగాలు భావిస్తున్నట్టుగా సమాచారం అందుతుంది. దీన్ని కర్రగుట్టల పైన జరుగుతున్న కూంబింగ్, అదేవిధంగా మావోయిస్టులు చనిపోయారనే వార్తలు, వీటన్నింటినీ కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎక్కడా ధృవీకరించట్లేదు. కానీ సోషల్ మీడియాలో అదేవిధంగా కొన్ని పుకార్లు అయితే షికారులు చేస్తున్నాయి. దాని ఆధారంగానే దీనిపైన కొన్ని వ్యాఖ్యలు కానీ ప్రసారాలు కానీ కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. అందులో భాగంగానే కర్రగుట్ట పైన జరుగుతున్న ఆపరేషన్ అనేది పూర్తిగా సీక్రెట్ ఆపరేషన్. ఇది కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు చేస్తున్న ఆపరేషన్ ఇది. తెలంగాణ ప్రభుత్వానికి దీంట్లో ఏ విధమైన సంబంధం లేదంటూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. అది పూర్తి స్థాయిలో యథార్థంగా కనిపిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ ఇన్వాల్వ్ కావట్లేదు. కర్రగుట్టల పైన ప్రస్తుతం అయితే మావోయిస్టులు భారీ సంఖ్యలో ఉన్నారు. హిడ్మాతో పాటు హిడ్మాకు సంబంధించిన దళం పూర్తిగా ఇక్కడే ఉంది అనేది పోలీస్ బలగాలకు అందిన సమాచారం. అందులో భాగంగానే సుమారు 20,000 మంది పోలీస్ బలగాలతో ప్రస్తుతం కర్రగుట్టలో ఆపరేషన్ అనేది కొనసాగుతుంది. ఇప్పటికే బేస్ క్యాంపును కూడా సుమారు 10,000 మంది కేంద్ర బలగాలతో ఒక బేస్ క్యాంపును కర్రగుట్టల పైన ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. ఆ బేస్ క్యాంప్ లో 10,000 మంది పోలీస్ బలగాలు ఉంటాయి. వారికి కావాల్సిన నిత్యావసర సరుకులు, అదేవిధంగా ఇతరాతర ఆయుధాలతో పాటు ఇతర అన్ని సమకూర్చేందుకు 2 హెలికాప్టర్లను కూడా ఉపయోగించుకున్నట్టుగా తెలుస్తుంది. పూర్తి స్థాయిలో కర్రగుట్ట ఆపరేషన్ అనేది ఇప్పటికిప్పుడు ముగిసేది కాదు, యుద్ధ ప్రాతిపదికన చేపట్టిన అంశం కాదు. సుదీర్ఘంగా దీనిపైన ఒక ఆపరేషన్ చేయాలి, సెర్చ్ చేయాలి, మావోయిస్టుల అంతమే లక్ష్యంగా ముందుకు పోవాలని కేంద్ర బలగాలు భావిస్తున్నాయి. అందులో అనుగుణంగా జరుగుతున్న ఇది ఆపరేషన్ కర్రగుట్ట అనేది చూడాల్సి ఉంటుంది. ఇప్పటికే అబుజ్మన్ ను పూర్తిగా స్వాధీనం తీసుకుంది పోలీస్ బలగాలు. అదేవిధంగా ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల కేంద్రాలన్నింటినీ, మావోయిస్టులకున్న స్థావరాలన్నింటినీ, బంకర్లన్నింటినీ కూడా పోలీసులు స్వాధీనం తీసుకున్నారు. కాబట్టి మిగిలింది ఒక కర్రగుట్ట. ఈ కర్రగుట్టను ఒకటి పూర్తి స్థాయిలో తమ స్వాధీనంలో తీసుకుంటే మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా కుదేలు చేయొచ్చు. అదేవిధంగా ఆపరేషన్ కగార్ అనేది పూర్తవుతుంది అనేది కేంద్ర బలగాల వ్యూహం. అందులో భాగంగానే ప్రస్తుతం ఆపరేషన్ కర్రగుట్ట కొనసాగుతుంది. థ్యాంక్ యూ సుధాకర్.